నమస్తే పీపుల్, నేను మీ మౌని. వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈరోజు వీడియోలో ఐస్ క్యాండీస్ని వాటర్ మిలన్తో టేస్టీగా ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. జనరల్గా అయితే వాటర్ మిలన్ని డైరెక్ట్గా తీసుకోవడమే మంచిది. ఈ వాటర్ మిలన్తో ఐస్ క్యాండీస్ని ఎట్లా టేస్టీగా చేసుకోవాలో చూసి ఫస్ట్ అయితే వాటర్ మిలన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2 కప్స్ దాకా తీసుకుందాం. ఈ 2 కప్స్ని మిక్సీ వేసుకొని మిక్సీ చేసుకోవడమే. కొంచెం కావాలంటే జాగరీ పౌడర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. కొంచెం టేస్టీగా కావాలంటే ఇందులో కొంచెం పుదీనా, లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కిడ్స్ అందరూ తినరు కదా, తినే వాళ్ళైతే అవన్నీ వేసుకుని చేసుకోవచ్చు, లేదా ఈ వేలోనే వెళ్ళొచ్చు. చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో స్ట్రెయినర్ పెట్టుకుని స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. అందులో సీడ్స్ అవి ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆ జ్యూస్ తీసుకుని పాప్సికల్స్ మౌల్డ్స్లో వేసి 7 or 12 hours ఫ్రీజ్ చేసుకోవాలి. వాటర్ మిలన్ని జ్యూస్గా కూడా చేసుకుని తాగొచ్చు. బట్ సమ్మర్లో పెద్దవాళ్ళు పిల్లలు ఐస్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, సో ఈ వాటర్ మిలన్తో ఐస్ క్యాండీస్ చేసుకోవాలి. టేస్టీగా సింపుల్గా హోమ్ మేడ్ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని ఇట్లా చేసుకోవచ్చు. 12 hours ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రీజ్ అయిపోతాయి. 2 minutes వాటర్లో డిప్ చేసుకుని రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. వాటర్ మిలన్ ఐస్ క్యాండీసే కాకుండా నేను వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ ప్రాసెస్ వచ్చి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. వచ్చేసి హాఫ్ వాటర్ మిలన్ తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేయకుండానే మంచిగా మిక్సీ అయిపోతాయి. వాటర్ మిలన్ ఇష్టపడే వాళ్ళు ఈ 2 types ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ వాటర్ మిలన్ తీసుకున్నాను, మిక్సీలో వేసి మిక్సీ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకున్న తర్వాత అందులో క్రీమ్ వేసుకున్నాను. 1 cup క్రీమ్ తీసుకున్నాను. కప్పు ఫిల్ అయ్యేంత మిల్క్ మేడ్ తీసుకున్నాను. 2 ingredients ఇంట్లో అవైలబుల్గా లేవు అనుకుంటే దీని ప్లేస్లో క్రీమీ మిల్క్ అయినా తీసుకోవచ్చు, జాగరీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నార్మల్ మిల్క్ అయినా ఓకే, హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే నేను కొంచెమే తీసుకున్నాను. ఇంకా జాగరీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. 15 to 20 minutes మిక్సీ చేసుకున్నాను, ఎందుకంటే క్రీమీగా వస్తుంది. ముందే వాటర్ మిలన్ని మిక్సీ చేసుకుని ఫిల్టర్ చేసుకున్నాం కదా, అందుకే ఇప్పుడు చేయలేదు. క్రీమ్, మిల్క్ మేడ్, జాగరీ పౌడర్ వేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ని పాప్సికల్స్ మౌల్డ్స్లో వేసుకుని 7 to 12 hours ఫ్రీజ్ చేసుకుందాము. ఇదైతే చాలా క్రీమీగా, ఎమ్మీగా, టేస్టీగా చాలా బాగుంది. ఈ రెసిపీ వచ్చేసి మస్ట్ ట్రై అని చెప్తాను. చాలా క్రీమీగా, ఎమ్మీగా, టేస్టీగా ఉంది. 7 or 12 hours ఫ్రీజ్ చేసుకున్న ఐస్ పాప్సికల్స్ మౌల్డ్స్ని తీసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకుని పాప్సికల్స్ మౌల్డ్స్ని తీసుకుని వాటర్లో 2 minutes డిప్ చేసి మూవ్ చేస్తూ తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అట్లానే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ యమ్మీ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు. వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ అండ్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.